హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2 సంవత్సరాలకు వచ్చే మహాజాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర 28న స్టార్ట్ అయ్యి 28, 29, 30 స్టార్ట్ అయ్యి 31 వనదేవతల ప్రవేశం సంబంధించినటువంటి ఇద్దరమ్మలు కూడా వనప్రవేశం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంత ప్రయాణికులని మేడారం చేర్చేందుకు మొత్తం సంసిద్ధమైంది. ప్రస్తుతం మనం మహబాద్ డిపోలో ఉన్నాం. మహబాద్ డిపోలో కూడా సుమారు 130 బస్సులు కూడా ప్రయాణికుల సౌకర్యార్థం కూడా ఇప్పుడే ఎమ్మెల్యే మురళీనాయక్ గారు బస్సును ఆవిష్కరించి వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళారు, అందరూ సంతోషంగా వెళ్ళారు. అయితే ముఖ్యంగా ఈ జాతర వస్తుందనగానే ఒక మహబాద్ ప్రజలకు ఒక ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రైవేట్ వాహనాలతో అక్కడ పోవడం, ప్రమాదాలకు గురి కావడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అనుకోర బస్సులతో మధ్య చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూడా ఆర్టీసీ వారు కూడా అంటే బస్సుల సౌకర్యార్థం కూడా ఇక్కడ స్పెషల్గా ఇక్కడ ఏర్పాటు చేసుకుని క్యూలెన్స్ కూడా వాళ్ళకి సంబంధించిన మెడికల్ కిట్లు ఏర్పాటు చేసుకుని నైపుణ్యమైన డ్రైవర్లతో కూడా ఆర్టీసీ ప్రయాణమే క్షేమం అంటూ కూడా వాళ్ళు 130 బస్సులు ఏర్పాటు చేశారు. గతంలో ఏ విధంగా చేశారు, ఈ సంవత్సరం ఏ విధంగా చేశారు మనతో మాట్లాడడానికి డిపో మేనేజర్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళు అడిగి ప్రయత్నం చేద్దాం. నమస్తే, ఏ విధంగా ఉంది మేడం? అంటే మేడారం జాతర వచ్చిందంటే ఒక ఆర్టీసీలకు ఒక సవాల్గా మారుతుంది. ఇక్కడ ప్రైవేట్ వాహనాలు ఎక్కువ ఉంటాయి, వాహనాలతో ప్రమాదాలు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో కూడా వాటిని కట్టదిట్ట చేస్తూ కూడా ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే విధంగా మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు 25వ తారీఖున మహబాద్ డిపో నుండి శ్రీ శ్రీ సమ్మక్క సారక్క మేడారం కొరకు బస్సుల బేస్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆరంభించడం జరిగింది. సో ఈ యొక్క బేస్ క్యాంప్ నుంచి రోజు 130 ట్రిప్పులు బస్సులు అనేది మేడారం బేస్ క్యాంప్ వరకు నడపబడుచాయి. ఈ బస్సులలో మహిళలందరికీ ఆధార్ కార్డు వర్తిస్తుందండి. ప్రయాణికుల సౌకర్యార్థం మేము ఈ క్యాంప్లో మంచినీటి సదుపాయం, అలాగే వారి కోసం మెడికల్ క్యాంప్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా బస్సులు నడిపే ప్రతి డ్రైవర్కి మంచి శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు అక్కడ తాడువై నుంచి ఏ విధంగా రూట్లో ట్రావెల్ చేయాలనేది నెల రోజుల ముందుగా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకుంటున్నాము. అదేవిధంగా ఆర్టీసీ ప్రయాణం అంటేనే సురక్షితం, సౌకర్యమైన ప్రయాణం కాబట్టి భక్తులకు మా యొక్క విజ్ఞప్తి ఏందనగా ప్రయాణికులందరూ ఈ యొక్క సౌకర్యాన్ని లబ్ధి పొందగలరని కోరుకుంటున్నామండి. మహిళలకి అంటే వాళ్ళ ఆధార్ కార్డుతో మహిళ వాళ్ళకి వర్తిస్తుంది, మగవారికి పిల్లలకి బాయ్స్ కి వాళ్ళకి ఏ విధంగా టికెట్ కేటాయించారు? మగవారికి మాత్రం 360 రూపాయలు, మహబాద్ నుండి మేడారం వరకు 360 రూపాయలు, అది హాఫ్ టికెట్ అయితే 210 రూపాయలుగా నిర్ణయించబడిందండి. ఇప్పుడు వచ్చిన భక్తులు అంటే ఇక్కడ నుంచి మేడారం వెళ్ళిన తర్వాత ఆ మేడారం నుంచి తిరుగు ప్రయాణం మళ్ళీ మహబాద్కి వచ్చిన నేపథ్యంలో కూడా అక్కడ బస్సులు రావడానికి కానీ అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు ఆర్టీసీ వారు? అక్కడ మేడారం చాలా పెద్ద బేస్ క్యాంప్ కాబట్టి అక్కడ దాదాపు 50 క్యూ రైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మహబాద్ డిపోకి రావడానికి 21 క్యూ రైలింగ్లో వాళ్ళు నిలబెడితే మహబాద్కి రావడానికి డైరెక్ట్ బస్ వాళ్ళు పొందవచ్చండి. ఇక్కడ సుమారు అంటే సమ్మక్క సారలమ్మ జాతరని విజయవంతం చేయడానికి సుమారు ఆర్టీసీ సిబ్బంది వారు ఎంతమంది శ్రమిస్తున్నారు? మహబాద్ డిపో నుంచి దాదాపు 150 మంది రోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నామండి. ఉత్తరకైతే 130 మంది బస్సులతో పాటు కూడా ఈ సమ్మక్క సారలమ్మ యాత్ర విజయవంతం చేయడానికి మొత్తం ఆర్టీసీ రంగం సిద్ధమైంది. ఇక్కడ చూసుకోవచ్చు మన మహిళలు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీరు చెప్పండి, ఇప్పుడు మహిళలకి సమ్మక్క సారలమ్మ సంబంధించిన మహిళలు కూడా ఫ్రీ టికెట్ పెట్టిన ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నిర్ణయం ఇది చాలా కీలకమైంది. ఎందుకంటే సమ్మక్క సారక్క జాతర అనేది మనకు చాలా ముఖ్యమైనది. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా ఇష్టమైన కులదైవం కాబట్టి ఆ తల్లిని దర్శించుకోవడానికి మహిళలు ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో బస్సులు కూడా పెద్ద మొత్తంగా రిలీజ్ చేసి ఈరోజు మన మహబాద్ నియోజకవర్గంలో మన శాసనసభ్యులు డాక్టర్ బుక్య మురళీనాయక్ గారి చేతుల మీదుగా, వారి సతీమణి డిసిసి ప్రెసిడెంట్ డాక్టర్ ఉమా మురళీనాయక్ గారి చేతుల మీదుగా ఈరోజు బస్సులు ప్రారంభం ఇచ్చారు. అదేవిధంగా మహిళలకు, పిల్లలకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి మహిళలకు ఆధార్ కార్డు అండి, ఆధార్ కార్డు పైనే టికెట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఎటువంటి పైసలు ఖర్చు కాకుండా ఆడబిడ్డలకు చాలా పెద్ద పీఠం వేస్తున్నారు అనేది ఇదొక నిదర్శనంగా మనం గుర్తించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి ఒక్క చర్యలో ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో ఉంటున్నారు కాబట్టి వారికి ప్రతి చోట టికెట్లకు ఇంటి పరిస్థితులు మన అన్ని ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడద్దు, వాళ్ళకి చేదోడుగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఫ్రీ బస్ అనే మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ అమలు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కార్యవర్గం మొత్తానికి, మంత్రివర్గానికి మొత్తానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ఆడబిడ్డలందరి తరపున వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. సమ్మక్క సారలక్క దీవెన మనస్ఫూర్తిగా అన్నగారి పైన ఉంటుందని
ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. మనతో మాట్లాడుకో డ్రైవర్ ఇలా మహబూబా నుంచి డిపో నుంచి మొట్టమొదటి బస్సు ఇక్కడ మేడారం జాతర నుంచి ఇక్కడ వెళ్తున్న క్రమంలో ఆ డ్రైవర్ యొక్క క్షణాలు ఏ విధంగా ఉన్నాయి, అతను ఎన్నోసారి అంటే మేడారం జాతర పోతుండే తన అనుభవం ఏంటో తెలుసుకుని ప్రయత్నిద్దాం. అన్న నమస్తే, ఇవాళ మహబూబా డిపో నుంచి ఫస్ట్ బస్సు మీరు బయలుదేరుతున్నది, మీ అనుభవం ఏంటండి మేడారం జాతర? అనుభవం అంటే బాగానే ఉంది, పర్లేదు, సంతోషంగా ఉన్నది. పోయి రాగాలంటే మాకు మా డిపోలో మాకు ట్రైనింగ్ ఇచ్చారు, అదేవిధంగా మేము పోయి రాగలిగేంత ధైర్యం మాకు ఉంది. ప్రయాణికులను క్షేమంగా తీసుకురాగలిగంత. ఇది ఎన్నోసారి అంటే మేడారం పోడు అంటే డ్యూటీ పరంగా ఇది 4వ సారి, 4 సార్లు పోయి. ఎలా ఉంటుంది జాతర? ఎలా ఉంటుంది? బాగుంటుంది జాతర, బాగుంటుంది. చూసారా, మొత్తానికైతే ఇక్కడ కండక్టర్తో సహా డ్రైవర్తో సహా కూడా మేడారం జాతర గురించి మొత్తం అద్భుతమైన విషయాలు చెప్తున్నారు. ఒకవైపు మహిళలు కూడా వాళ్ళకి అంటే పాసులు రావడంతో వాడు కూడా అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ పడుతుంది. మహబూబా నుంచి మొదటి బస్సు మొత్తం బయలుదేరుతుంది. ఇప్పుడు చూడొచ్చు మొత్తం బస్సు కూడా ఫుల్గా నిండిపోయి ఉన్నది. మరికొద్ది క్షణాలు మొత్తం బస్సు బయలుదేరుతుంది. అందరూ కూడా క్షేమంగా వెళ్ళి ఆ సమ్మక్క సారలమ్మ దర్శించుకొని అందరూ కూడా క్షేమంగా మళ్ళీ మహబూబా తిరిగి రావాలని చెప్పేసి సుమన్ టీవీ తరపు నుంచి మనం కూడా కోరుకుందాం.